పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం మంత్రజొల గ్రామంలో వందన్ కేంద్రాన్ని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు సందర్శించారు. ఆదివాసీ మహిళలు వందన్ వికాస్ కేంద్రంలో బిస్కెట్లు తయారీ, పిండి మరలతో ఉపాధి పొందుతున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా అభివృద్ధి చెందేందుకు వందన్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ కేంద్రాల ద్వారా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు అలాగే గిరిజన ఉత్పత్తులకు విలువ పెంచే దిశగా ఉత్పత్తుల తయారీ మార్కెటింగుకు అవకాశాలు కల్పించాలన్నారు. ఆదివాసీ మహిళల గిరిజనుల సమస్యలను తెలుసుకున్నామని ప్రభుత్వానికి నివేదించి పరిష్కార దిశగా కృషి చేస్తామన్నారు. ఇక్కడ వందన్ వికాస్ కేంద్రం దాంతో పాటు అనుబంధంగా ఉన్న పిండి మరలు అవన్నీ మా సోదరిమణులు ఆదివాసీ సోదరిమణులు చూపించారు. అదేవిధంగా బిస్కెట్ తయారీతో వీళ్ళు స్వావలంబన పొందుతున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. బాగా చేస్తున్నందుకు సోదరిమణులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. వందన్ వికాస్ కేంద్రం అనేది ఒక మంచి కార్యక్రమం. ఆదివాసీ ప్రాంతాల్లో లభ్యమవుతున్న ఫారెస్ట్ ప్రొడక్ట్ అనేది సరైన మార్కెటింగ్ లేక, దాని వాల్యూ ఎడిషన్ లేక చాలా స్థానిక గిరిజనులు నష్టపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో వాటిని వాల్యూ ఎడిషన్ చేసి మార్కెట్ సౌకర్యం కల్పించి కొంత ముందుకు తీసుకెళ్తే ఆ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు బాగుపడతారన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టబడింది. అవి ఎలా పనిచేస్తున్నాయో చూశాను. మొన్న శ్రీశైలంలో కూడా చూశాను కొన్ని. అలాగే ఈరోజు ఇక్కడ మన ప్రాంతంలో చూశాను. వీటికి పూర్తి ఆసరా కేంద్రం ఇస్తుంది. అయితే ఆసరా కన్నా మన స్థానికుల్లో దాని మీద పూర్తి అవగాహన ఉండాలి. స్థానిక అధికారులు దీని పట్ల సరైన శ్రద్ధ చూపి మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మరింత మెరుగైన లాభాలు వస్తాయి. ఆ ఆర్థిక స్థితి ఆ కుటుంబానికి బాగుపడుతుంది. ఇంకా ఆదివాసీ మహిళ ఆర్థిక స్వావలంబన తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడుతుంది, పిల్లలు బాగుపడతారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ పరిశీలించిన వాటిలో ఆ పిండి మరలకి రేక్ షెడ్లు ఉన్నాయి. అది సరైన సౌకర్యం లేదు. వాటిని కూడా కొంత ప్రభుత్వం సాయం చేస్తే శ్రమదానంతో కట్టుకుంటా ఉంటున్నారు. దీన్ని కూడా ప్రభుత్వం దృష్టి నేను తీసుకెళ్తాను. ఇక్కడ ఉన్న తయారవుతున్న బిస్కెట్స్ని హాస్టల్స్కి వాటికి పంపిణీ చేయగలిగితే అటు వాళ్ళకి పౌష్టికాహారం లభిస్తుంది, అదేవిధంగా వీళ్ళకి ఉపాధి కూడా మెరుగవుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా ఆలోచించమని నేను సిఫార్సు చేయబోతున్నాను. అదేవిధంగా మిగతా అన్ని అంశాల పట్ల ఈ ఏరియాలో జీడి ప్రాసెసింగ్ యూనిట్ పెట్టవచ్చు. అదేవిధంగా మిగతా కొండ చీపుర్లు, తేనె ఇలాంటివన్నీ ఉత్పత్తుల మీద సరైన మార్కెటింగ్ కల్పించవచ్చు. ఆ మార్కెటింగ్ అనుసంధానం చేయడంలో స్థానిక అధికారులు క్రియాశీలంగా వ్యవహరించాలి. దానికి మా వంతు సహకారం కూడా మేము చేస్తామని కమిషన్ తరఫున తెలియజేస్తున్నాం.